ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు సంఘటనకు పాలు పెరుగు వర్తక సంఘంకి సంబంధం లేదని ఆ సంఘం అధ్యక్షులు సూరంపూడి పనసయ్య వెల్లడించారు. రాజమండ్రి టీ నగర్ పాలు పెరుగు వర్తక సంఘం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సంఘం అధ్యక్షులు సూరంపూడి పనసయ్య మాట్లాడారు. ఇటీవల పాల కల్తీ ఘటనలో 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. కల్తీ సంఘటనను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ధారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ సంఘ సభ్యులకు కల్తీ పాల ఘటన మా సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సుమారు కొన్ని దశాబ్దాలు పైగా విశ్వాసంతో నమ్మకంతో ప్రజలకు ద్విచక్ర వాహనంపై స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పాలు అందిస్తున్నామని అన్నారు. సంఘంలో సుమారు 850 మందికి పైగా సభ్యులు ఉన్నారని వివరించారు. పాడి గేదె నుంచి పాలు తీసుకువచ్చిన తరువాత 8 గంటల్లో వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత పాలు పొయ్యి మీద ఉంచితే విరిగిపోతాయని అన్నారు. స్వచ్ఛమైన ఎటువంటి కల్తీ లేని పాలు 8 గంటలు మాత్రమే ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనంపై ఇంటింటికి పాలు అందించే వారిపై దుష్ప్రచారం తగదన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి లంకా రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, గౌరవ ఉపాధ్యక్షులు మర్ల సుబ్బారావు, సలహాదారులు కూరాకుల రాంబాబు, ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు, నల్లజర్ల వీర వెంకట్రావు, గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను, కన్వీనర్ సింగన ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు నక్క శ్రీను, చామకొర నరసింహమూర్తి, కోశాధికారి తోరాటి చెంచయ్య, జాయింట్ సెక్రటరీ కొరసీకుల శ్రీను, కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారిస్తున్నారండి. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంట్ బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, గేదె పాలు వాడొద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుందండి. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్టీజీ కానీ, ఈ తర్వాత దొడ్ల కానీ ఏ కంపెనీ అంటూ కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాల వర్తకులు విజయ్ కంపెనీ విజయ్ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాల వర్తకులు పోటీ పడి ఈ విజయ్ పాల వర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి తట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుతుందండి. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడానికి పుట్టడానికి సంఘం అంతా కూడా ఏకగా నడుబడి నడిచి ఒకే మాట మీద ఎవరైనా నడుచుకుంటూ పాలవర్తకులు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలకు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరిని చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ సనాతనం కూడా సంఘ సభ్యుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధపడదామని బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అతను పాలు పోయటం వల్ల 100 మంది పోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. అది మేము మాకు కూడా మా పాలవర్తులు కూడా ఎవరికి కూడా సహించలేని బాధాకరమైన సబ్జెక్ట్ జరుగుతుందండి. అయితే ఈ గవర్నమెంట్ వారు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పటికీ వచ్చి నిరూపించలేకపోయారు. నిరూపణ లేదండి. నిరూపణ లేకపోతే ఆయన ఏదో సెంటర్ జైలు వేసారు, కార్యక్రమం జరిగింది, అంతవరకు జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చైర్మన్ గారు మొన్న మాటలో ఏం మాట్లాడారంటే ప్రైవేట్ పాలు వాడొద్దు, ప్రైవేట్ పాలు కల్తీ అని చెప్పాను. ఈ గేదె పాలు అండి, ఒరిజినల్ గేదె పాలు ఈ 8 గంటలు ఉండి పొయ్యి మీద పాలు పెడితే పాలు ఇరిగిపోతాయండి. పాలు ఆగండి. అయితే ఈ ప్యాకెట్ పాలు 30-20 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు, 36 గంటలు కూడా అవుతాయండి. అందులో మరి ఏం కలుపుతున్నారో వాళ్ళకి తెలియని మా వాళ్ళు అయితే ఏ కల్తీ లేదని ఏమీ లేదండి.